ముందు జాబ్‌కి అప్లై చేయాలి. ఇంటర్వ్యూలో కన్విన్స్ చేయాలి. బాస్‌ని ఇంప్రెస్ చేయాలి. అంటే మన కెరియర్ డైరెక్షన్ ఇంకొకరి హ్యాండ్‌లో ఉంటుంది. బట్ వెయిట్ మన స్కిల్స్‌తో మనమే కెరియర్‌ని కంట్రోల్‌లో తీసుకుంటే ఎలా ఉంటుంది? సార్ ఏంటి సార్ అది? ఈ కాన్సెప్ట్ ఫ్రీలాన్సింగ్‌లో రియాలిటీ. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. జాబ్‌లో సాలరీ ఫిక్స్డ్, గ్రోత్ స్లో, బాస్‌ని కన్విన్స్ చేయాలి. సేమ్ రొటీన్, సేమ్ స్ట్రగుల్. ఫ్రీలాన్సింగ్‌లో అలా కాదు. అవునా? నిజమా? వర్క్‌ని మనమే పిక్ చేసుకోవచ్చు. రేట్స్‌ని మనమే ఫిక్స్ చేయొచ్చు. టైం మనం డిసైడ్ చేయొచ్చు. జాబ్‌లో కంపెనీ ఇంటర్వ్యూస్‌లో మన స్కిల్స్‌కి వాల్యూ ఇస్తదా లేదా అనేది అన్సర్టైన్. బట్ ఫ్రీలాన్సింగ్‌లో క్లయింట్స్‌కి మన దగ్గరికి వచ్చి మనల్ని హైర్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. జాబ్స్‌లో లిమిటెడ్ ఇన్కమ్, సాలరీ ఫిక్స్డ్‌గా ఉంటుంది. బట్ ఫ్రీలాన్సింగ్‌లో ఎర్నింగ్స్‌ని మనం లిమిట్ చేస్తే తప్ప స్కై ఈస్ ద లిమిట్. గాడి స్టార్ట్ కట్. జాబ్‌లో సేమ్ టాస్క్స్, లెస్ క్రియేటివిటీ, గ్రోత్ స్లోగా ఉంటుంది. ఫ్రీలాన్సింగ్‌లో ప్యాషన్‌తో వర్క్ చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేసి ఎక్స్‌పర్టైజ్ లెవెల్స్‌కి, పీక్స్‌కి తీసుకెళ్లొచ్చు. ఇమాజిన్ చేయండి, మన టైంకి మనం వాల్యూ ఫిక్స్ చేసుకుంటున్నాం. క్లయింట్స్ మన స్కిల్స్ కోసం క్యూ కడుతున్నారు. ఫ్రీలాన్సింగ్‌లో అంటే జాబ్ అప్లై చేయడం కాదు, క్లయింట్స్‌ని ఇంటర్వ్యూ చేయడం. మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా లేదా ఫ్రీలాన్సింగ్‌తో ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కామెంట్‌లో మెన్షన్ చేయండి. खत्म। बाय बाय टाटा।